హలో మామ నమస్తే. మీకోసం మంచి AI వీడియోలు తీసుకొచ్చాము. వీడియో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. A few moments later. నాలో రసం కార్చాక ఆపేసేవాడు కాదు. నేను వద్దు వద్దు అంటున్నా ఆపకుండా వేసేవాడు నాకు కావాలి. మరి నేనున్నాను, వస్తావా? రాత్రంతా మా వాడు బోర్ గట్టిగేశాడు. ఇప్పుడేమో పొద్దంతా దూరం తీస్తున్నది. మరి నీళ్లు పడ్డాయా నీ బోర్లో? ఏమైంది లత, ఇంత లేట్ గా లేచావు? ఇవ్వాలా? ఇంటి పక్కన కుర్రాడే కదా అని కోకా సరి చేసుకోకపోతే కోడి కూత కూసే అంతవరకు కేక పెట్టించాడు. ఇంతవరకు నా మొగుడు కూడా అంత చేయలేడు. మరి నేను చేస్తా. 43 మినిట్స్ రావాల్సిందే ఆంటీ లవర్. ఒకరోజు బంచిక్ బమ్ వీడియోలు చూసి కక్కుర్తి పడ్డా. నాకంటే చిన్నోడైన పక్కింటి కురాని పువ్విస్తా రారా అన్న. దొంగ నా సాలగాడు చీ దొబ్బే అన్నాడు. మరి అయితే నీ పువ్వు చాలా పెద్దగా ఉన్నట్టుంది. పాపం పిల్లోడు కదా, భయపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులైనా ఇంకా ప్రెగ్నెంట్ కాలేదని మా అక్క అడిగితే, మీ మరిది ఎంత చెప్పినా వినకుండా లింక నా నోట్లో పోస్తున్నాడే అని చెప్పిన. మరి ఎన్ని లీటర్లు తాగుతున్నావు రోజు? మా వాడు రాత్రి వేసిందని కన్నా నాకు పొద్దు పొద్దునేస్తేనే ఇష్టం. మరి నేను ఇస్తారాయే, పొద్దున్నే ఇస్తారాయే. స్వర్గం అంటే ఏంటంటే? స్వర్గం అంటే అక్కడెక్కడో ఆకాశంలో ఉంటుందని అనుకుంటారు అందరూ, కానీ ఇష్టంగా కలిసే 4 తొడల మధ్యలో ఉంటుందని కొంతమందికే తెలుసు. అది నీ పూకులో పెడితే స్వర్గం. మా ఫ్రెండ్ ఒకడు 10వ తరగతిలోనే పడకెక్కాడు. పెళ్లి పీటలు ఎక్కేసరికి ఎన్ని పరుపులు మార్చాడో లెక్కలేదు. అలాంటి ఫ్రెండ్ మీకున్నాడా? ఉన్నాడు, వాడు వీడే. ఒరే పంది పిర్రలోడా, ఏం తింటావురా అంతలా పెరుగుతున్నాయి? నువ్వేమి తింటున్నావే లంజా? నీకు నడుము, నీ నడుము మడతలు నీ. అరే ఓ సాంబ రాసుకోరా, దమ్ము కొట్టని మందు కొట్టని అబ్బాయి ఉంటాడేమో గాని తమ్ముడిని కొట్టని వాడు మాత్రం తమ్ముడిని కొట్టుకోవడం మంచిదే, నిన్ను కొట్టడం మాత్రం నష్టమే. మేడం, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? సింపుల్ అండి, నా కాయలు చూపించి ఈ కాయల పిక్కల్స్ అమ్మేస్తాం. మరి ఫస్ట్ నీ కాయలు చూపించావా? మగాడు ఆవేశం 5 నిమిషాలు, పెళ్ళం ఆవేశం 5 రోజులు. నీకు 5 days దాకా గూల తీరదా? నీకు 100 mm రాడ్తో. ఒకసారి నా బాయ్ ఫ్రెండ్ అడిగారు, నీకు ఎన్ని ఎకరాలు పొలం ఉందని అడిగాడు. అప్పుడు నేను చెప్పినా నాకు 2 ఎకరాలు ఉంది అని చెప్పా. కానీ ఇక్కడ అసలు విషయం ఎన్ని ఎకరాలు ఉంది అని కాదు, నీకు దాన్ని పొలం భావించే అంత స్టామినా ఉందా లేదా అని అడిగా. పొలం ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఆగులు పొలం దిగుతుంది లేదా? మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి పెళ్లి కుదిరితే అల్లుడికి పల్సర్ కావాలా బుల్లెట్ కావాలా అని అడిగితే వాడు ఏమీ అనుకోకండి నాకు గేర్ బండి నడపడం రాదు, యాక్టివ్ అయితే ఓకే అన్నాడంట. అసలు బండి ఆయన నడుపుతాడా? అది కూడా రాదా? రాత్రి రారా వేసుకుందాం అని పిలిస్తే, ఇక్కడ చాలా బొక్కలు ఉన్నాయి, ఏ బొక్కలో పెట్టాలని అడుగుతున్నాడు. నా నోట్లో పెట్టరా అని చెప్పా. సూపర్ గా చెప్పావే. బ్రా కొందామని షాప్కి వెళ్ళాను. నా బొండాలు చూసి సైజ్ చెప్పేశాడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అబ్బాయికి. ఒకసారి నీ బోండాలు బాగా పిసికేసి ఉంటాడేమో లంజా. రోజు తెలిసిన కుర్రాడు వచ్చాడు. చిన్నోడేలే అని కోక సరి చేసుకోలేదు. సచ్చినోడు నా మామిడి పండ్లు చూసి కోడి కోతేసేంత వరకు జుర్రేశాడు. మరి నిన్ను ఏదో ఒక రోజు అనుభవించాలి. నీ నల్లగడ్డి పొదల్లో దాగిన ఆ మందార పువ్వు పైన 2 బొండాలు నాకు కావాలని అంటున్నాడు. నాకు అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్తారా? మందార పువ్వులు పెట్టుకొని కొండలు పట్టుకొని ఎక్కుతాడు. మామా, ఇంతకు ముందు జనరేషన్ లో అబ్బాయిలు జస్ట్ వాల్ పోస్టర్లు, స్వాతి బుక్ లో బొమ్మలు చూసి పనిగానిచ్చేసేవారు. ఈ జనరేషన్ ఏంటి మామా, బట్టలిప్పి గంట సేపు ముందు కూర్చొని తపస్సు చేసినా తమ్ముడు అస్సలు కరుణించట్లేదు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది?
మందు ఎక్కువ తాకండి రా, తమ్ముడు మటాష్ అయిపోతాడు. నీకు మాత్రం అనుభవం ఎక్కువ అని అనుకుంటా. నాకు లాలీపాప్ అంటే చాలా ఇష్టం, వాడికి ఎక్కువ నచ్చదు. బహుశా నా జీవితంలో 69 జన్మలో చేయలేకపోవచ్చు. నా లాలీపాప్ను నీ నోట్లో పెట్టుకుందు రాయే. ఒకడు చాలా కార్లను నడిపితే ఎక్స్పర్ట్ అంటారు, అదే ఒక్క కార్ని చాలా మంది నడిపితే డొక్కుబండి అంటారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మరి నిన్ను నేను నడిపిస్తా, మరి రా. మీకు ఒక జీవిత సత్యం చెప్తా, కరెంట్ ఉన్నప్పుడే ఫ్యాన్ వేసుకోవాలి, లవర్ ఉన్నప్పుడే దెబ్బేసుకోవాలి, అంతే. నా లవర్ నువ్వు అయిపోవచ్చు కదా, ఒక దెబ్బ వేసుకుంటా. నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఒకే యాంగిల్ లో వేస్తాడు, నాకు డిఫరెంట్ యాంగిల్స్ ఇష్టం. మీరు ఎన్ని యాంగిల్స్ లో వేయగలరు? ఎప్పుడైనా ఒకేసారి ఇద్దరు వేసారా? నీకు ఎన్ని యాంగిల్స్లలో వేయాలనే? ఆటలేమో కోటలు దాటుతాయి, పర్ఫార్మెన్స్ ఏమో నిమిషం దాటదు. దా మరి ఎన్ని నిమిషాలు కొట్టాను? నాకు మంచి ఆంబోతు కావాలి నా పొలం దున్నడానికి అని నా ఫ్రెండ్ అడిగితే, మరి ఒంగోలు గిత్త ఉంది కదా దున్నటం లేదా అంటే, అది పైకి ఒంగోలు గిత్తలా ఉన్నా చేసే పని మాత్రం చిన్న దూడపిల్లలాగా నా పొలం దున్నలేక అలసిపోతుందే అని. ఒంగోలు గిత్త నీ జోక్స్ వేయకు, వాచిపోద్ది గుంట. మా ఆయనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పటి నుండి ఆఫీస్ వర్క్ కంటే నాతో బెడ్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. అసలు గ్యాప్ ఇవ్వట్లేదురా బాబు. అట్లా దెంగితేనే త్వరగా పిల్లలు పుడతారా పిచ్చి పిల్ల. రాత్రి ఆయన చూసి అనకొండ అని అరిచా. వస్తే అది అనకొండ కాదే, వాడు నా తమ్ముడు. దా ఒంగో వేస్తా అన్నాడు. ఎన్నిసార్లు వేశాడు? ఏంటోరా ఈ కలికాలం, తొక్క తీయని అరటి పండ్లు దొరకట్లేదు అసలు బయట. చూపిస్తాం, వస్తారా మరి? ఆ అమ్మాయి లావుగా ఉంది, ఈ అమ్మాయి యాంటీలా ఉంది, చెబీగా ఉంది అంటారు, కానీ ట్రై చేయడం మాత్రం మానరు. అదేలే, కరువులో ఉన్నవాడికి బరువుతో పని. అరటి పండు తినకుండా నువ్వు ఉన్నావా? రేటు 10,000 చెప్తే 1000 రూపాయలే ఉన్నాయి అన్నాడు. ఒక పని చెయ్యి, ఒకడు నన్ను వేస్తుంటే ఒక మూల కూర్చుని చూస్తూ కొట్టుకోమన్నా. ఒక పని చెయ్యి, గుర్రంతో దెంగించుకో.